నమస్తే వీధిని స్వాతం లక్ష్యం సమాజహితం. సో కరోనా పాండమిక్ సీజన్ మనందరం చూస్తున్నాం. ప్రపంచాన్ని, దేశాలను, రాష్ట్రాలను, చిన్న చిన్న విలేజ్లను కూడా కుదిపేసింది. సో ఈ కుదిపేసిన సందర్భంలో మరి ఎలా ఉన్నాయి, పట్టణాలు ఎలా ఉన్నాయి, గ్రామాలు ఎలా ఉన్నాయి, మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? సో తెలంగాణ ప్రభుత్వం అయితే ఇక్కడ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్లో మాత్రం చాలామంది బయటకు వెళ్ళి సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. సెకండ్ వేవ్లో కూడా బాగా విజృంభిస్తున్న సందర్భంలో ఫీవర్ సర్వే, వ్యాక్సినేషన్లో కూడా చాలా చక్కటి చొరవ తీసుకొని మరి ప్రజల దగ్గరికి వెళ్ళమని చెప్పిన సందర్భంలో మరి ఎక్కువ మోతాదులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క డివిజన్లో కానీ, వాళ్ళ యొక్క వార్డులో కానీ, వారి యొక్క గ్రామ పంచాయతీలో కానీ ఎలా ప్రజలకు సహకారాలు చేశారన్న విషయం ఫీవర్ సర్వేతో స్టార్ట్ చేస్తే డెవలప్మెంట్ వరకు కూడా మనం తెలుసుకున్న సందర్భంలో ఫిర్జాదిగూడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 5వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి బొడిగే స్వాతి కృష్ణగౌడ్ గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారి యొక్క డివిజన్ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వరదల సమయంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాటి నుంచి ఎలా తేరుకున్నారనే అంశాన్ని వారితోటి ముచ్చడిద్దాం. నమస్తే అండి కృష్ణగౌడ్ గారు. నమస్తే మేడం. సో మొత్తం మీద చూస్తే కరోనా సమయంలో అందరినీ ప్రజాప్రతినిధులు అంటే బయటికి వెళ్ళాలి ఫస్ట్, కానీ బయటికి ఎవరూ వెళ్ళకూడదు. కరోనా అంటే చేతులు కలపొద్దు, గాలి పీడ్చుకోవద్దు, మాస్కులు పెట్టుకోవాలి, తక్కువ మాట్లాడాలి. అంటే ప్రజాప్రతినిధులకు ఇది ఒక భయంకరమైన వ్యవస్థ. అయినా కానీ బయటికి వెళ్ళారు అందరు కూడా. సో మొదటిసారి స్వాతి గారు మీ యొక్క డివిజన్లో కరోనా వచ్చినప్పుడు ప్రజలను ఎలా మీరు మేల్కొల్పారు? గత సంవత్సరం జనవరిలో మా పాలక మండలి ఏర్పడ్డాక 2020 జనవరి 25 రోజు ఎలక్ట్ అయ్యాము. ఎలక్ట్ అయ్యాక 2 monthsకే కరోనా మహమ్మారి విజృంభించింది. ఫస్ట్ వేవ్ మొదలైంది. అప్పుడు ఎవరికి ఏమీ తెలియని విషయం, అది కరోనా అంటే ఏంటి అనేది తెలియని విషయము. ఆ టైంలో ఆ సిచ్యువేషన్ను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము, చాలా ఫేస్ చేసాము. కాకపోతే ఎప్పుడు ఊహించనిది, ఎప్పుడు ఎవరు ఊహించనిది, అనుకోకుండా వచ్చిన విపత్తు అది. కాకపోతే మా పిఎన్సి వరకు మాత్రం కరోనా ఫస్ట్ వేవ్ కాస్త తగ్గుముఖం అనే చెప్పుకోవాలి. నా డివిజన్ వరకు వచ్చే వరకు కోవిడ్ పేషెంట్స్ అనేది కాస్త తక్కువ నమోదయ్యాయి. అలాంటి సిచ్యువేషన్లో కూడా కోవిడ్ వచ్చిన పేషెంట్స్ కూడా వాళ్ళ అవేర్నెస్ తీయడం కానీ, మేము స్వయంగా వెళ్ళి వాళ్ళకి నిత్యావసరాలు కానీ, వాళ్ళు ఉన్న ఐసోలేషన్ సెంటర్లో 15 days వాళ్ళు ఇంట్లో హోమ్ ఐసోలేషన్ తీసుకున్న వాళ్ళకి సేఫ్టీ ప్రికాషన్స్ చెప్పడం, వాళ్ళని అవేర్నెస్ తీయడం. ముఖ్యంగా ఏంటంటే ఈ కరోనా అనేది యాక్చువల్గా చెప్పాలంటే 30% రోగం అయితే 70% మనిషికి మనోవేదనే అవుతుంది. భయపడను, ఆ భయంతో ఇంకా మనిషి ఇంకా కుంగిపోతున్నాడు. అలాంటి సిచ్యువేషన్ని మేము అవేర్నెస్ తీసుకురాగలిగాము. ఇంకోటి ఏంటంటే పక్కకున్న నైబర్స్ కూడా ఎవరిని అవేర్నెస్ వాళ్ళ ఏంటంటే కరోనా పేషెంట్ని అప్పుడు నిజానికి చెప్పాలంటే ఫస్ట్ కరోనా ఎలా ఉండేదంటే ఒక 1 kilometer వరకు వాళ్ళకి అద్దులు పెట్టి వాళ్ళని రానియకుండా వాళ్ళు ఏదో అంటువ్యాధి వచ్చిన వాళ్ళ విధంగా కొద్ది ట్రీట్ చేయడం జరిగింది. సెకండ్ వేవ్ వచ్చే వరకు అది అర్థమైంది మనకి. సెకండ్ వేవ్ గురించి తర్వాత మాట్లాడుకున్న సందర్భంలో ఈ సమయంలో కృష్ణ గారు మీరు కూడా ఎలా సహకారాలు అందించారు? ఫస్ట్ మనము జనవరిలో 27 తారీఖు రోజు ప్రమాణ స్వీకారం చేసామండి. చేసిన 10 రోజులకే పట్టణ ప్రగతిలో భాగంగా 10 రోజులు డోర్ టు డోర్, గల్లీ కాలనీలు అన్ని కలియ తిరిగాము. ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా ప్రతి ఒక్కటి నోట్ ఫైల్ చేసుకొని సమస్యలన్నింటినీ ప్రణాళికబద్ధంగా ఒకటొకటి కంప్లీట్గా చేద్దామనుకున్న టైంలోనే మార్చ్ 21 రోజు కరోనా అనేది లాక్డౌన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన మొదట్లో ఎవరికి అంత పెద్దగా దాని గురించి అవగాహన లేదు. మెల్లమెల్లగా ఎక్కడో హైదరాబాద్లో ఉంటుంది, ఎక్కడో రామంతపూర్లో ఉంటుంది. అది వస్తూ బోడుపల్ మున్సిపాలిటీలో వచ్చే వరకల్లా కార్పొరేషన్ అంతా దద్దరెళ్ళిపోతుంది, వణుకుపోతుంది. కరెక్ట్ చెప్పాలంటే డిపో దగ్గర నుంచి బోడుపల్ రోడ్ చూడాలంటేనే భయం వేసింది. అంటే ఆ రోజు దాని గురించి అవగాహన లేక పోతుంటే అక్కడొకటి ఇక్కడొకటి ఆ గంజిలోకి పోయి మన సరుకులు తెచ్చే వాళ్ళకి, కిరాణా షాప్ వాళ్ళకు, ఇంకా వాళ్ళకు అన్నట్టు వచ్చింది అని చెప్పేసి మన వార్డులో మాత్రం తక్కువగానే ఉంది. ఫస్ట్ వేవ్లో వచ్చిన వాళ్ళని మనం ఏం చేసామంటే అతన్ని అలాగే వదిలిపెడితే కృంగిపోతాడన్న ఉద్దేశంతో కాలనీ మొత్తం మీటింగ్ పెట్టి కాలనీ అందరితోటి సాయ సహకారం అందేలాగా వాళ్ళ ఇంటి పక్కన నైబర్స్కి కానీ చుట్టుముట్టు వాళ్ళకి కానీ అవేర్నెస్ తీసుకొని వచ్చి శానిటైజ్ చేయించడము, నిత్యావసర వస్తువులు అందించడము, మెడికల్ అందించడము. ఏ నిమిషమైనా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కనుక ఉంటేనేమో ఇంట్లోనే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు అయింది. అంటే ఆ 1-2 monthsలోనే మేము పిఎంసి నుంచి
30 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేసామన్నమాట. ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ బాగుండి హెల్త్ బాగుంటే ఇంట్లోనే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు ఉంచాము. లేదు అంటే మాత్రం పిఎన్సిలోనే ఐసోలేషన్ సెంటర్కి మార్చాము. ఇంకా సీరియస్ అయితే మా మంత్రి గారు హాస్పిటల్ ఎనీ టైం 1కి 10 సార్లు చెప్తా ఉన్నాడు, ఎప్పుడు ఏ అర్ధరాత్రి అయినా సరే పేషెంట్కు సీరియస్ అయితే నా హాస్పిటల్ వెల్కమ్, ఫ్రీ ఆఫ్ ట్రీట్మెంట్, సాధ్యమైనంత వరకు ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం కూడా ఫస్ట్ వేవ్లో మాత్రం చేయకుండా చూసామండి. మా డివిజన్లో ఉన్న వ్యక్తులకి ఖచ్చితంగా ఒక్క నిమిషము ఒక్క సెకండ్ రాత్రి 12 o'clock ఫోన్ వచ్చినా కూడా వెళ్ళిపోయి ఇమ్మీడియట్లీ వాళ్ళకు మనము చేస్తూ ఉన్నాం. నిత్యావసరాలు ముఖ్యంగా మనం ఏం చేసాం, కాలనీని కోఆర్డినేట్ చేసాం అనమాట. దాని త్రూ మనం ఏమైపోయిందంటే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగాం మనం. అలాగే లాక్డౌన్ సమయంలో కూడా మా డివిజన్ లో చూస్తే 30% ఆఫ్ మైగ్రేట్ లేబర్స్ ఉన్నారు, పేద ప్రజలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిత్యావసరాల సరుకులు గాని మా మంత్రి గారి ఆదేశాల మేరకు మా మంత్రి గారు కూడా స్వయంగా వచ్చి మా డివిజన్లలో తిరిగి నిత్యావసరాలు కూడా కొన్ని సందర్భాలలో పంచడం జరిగింది. నిత్యావసరాలు పంచడం. ఇంకోటి ఏంటంటే నా డివిజన్లో వరకు వస్తే నా డివిజన్లో కాలనీలు కానీ విలేజ్ పర్సన్స్ కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు. ప్రతి కాలనీ వాళ్ళు కూడా ఏం చేశారంటే కాలనీ కమిటీ వాళ్ళు కాలనీ కలిసి మైగ్రేట్ లేబర్స్కి వాళ్ళ వంతుగా వాళ్ళు నిత్యావసరాలు సరుకులు పంపిణీ చేయడం, మానవత్వ ధోరణి వాళ్ళు మనకు కోఆపరేషన్ చేస్తూ వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ 10 కాలనీల్లో నుంచి మైగ్రేట్ లేబర్స్ ఒక 15-20 టైమ్స్ 20 టైమ్స్ ఒక 200 నుంచి 500 ప్యాకెట్లు ఒక్కొక్క రోజు ఈ కాలనీ నుంచి అక్కడ ఉన్న పీపుల్స్ బిఫోర్ లిస్ట్ రాసి చేసి ఒక 100-200 నుంచి 500 వరకు కూడా ఇచ్చిన కాలనీలు ఉన్నాయి. ప్లస్ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే మున్సిపల్ నుంచి ఏర్పాటు చేసుకున్న హరిరామ్ హరే కృష్ణ ట్రస్ట్ ద్వారా 6 ప్లేసెస్ లో రైస్ పెట్టడం ప్రోగ్రామ్, అందులో భాగంగా మా వార్డ్ ఆఫీస్ లోనే ఒకటి ఏర్పాటు చేసామన్నమాట. అది ఉదయం 12 గంటలకి సాయంత్రం 6 గంటలకి దగ్గరుండి రోజు 300 మందికి మేమే మా పిల్లలు నా ఎంబడి ఎప్పుడు 20-30 మంది పిల్లలు ఎంబడి ఉంటారు ఫాలోవర్స్ పిల్లలు మొత్తం మధ్యాహ్నం 12 గంటలకు పోయి అక్కడ వడ్డించి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేసి సాయంత్రం 6 గంటలకు డైలీ ఒక్క రోజు కాదు మినిమం 60 పైచులకు రోజులు వచ్చింది. వేవ్ అనేది తగ్గి లాక్డౌన్ విడతలుగా బ్యాక్ అయిపోయే వరకు కూడా రైస్ వస్తూనే ఉంది. వీళ్ళకి మళ్ళీ జీవనోపాధి ఏర్పడి వీళ్ళు బ్యాక్ అయిపోయే వరకు మనం పెడుతూనే ఉన్నాం వాళ్ళంతా సెట్ అయ్యే వరకు. సో మీకు కరోనా వారియర్ అవార్డు కూడా వచ్చినట్టు తెలుస్తుంది కదా, సో దాని గురించి కోవిడ్ ఫస్ట్ వేవ్లో మేము చేసిన సేవలు గుర్తించి మాకు న్యూ లైఫ్ థియాలజికల్ యూనివర్సిటీ వాళ్ళు కోవిడ్ వారియర్ అవార్డు మాకు 2021 ఇవ్వడం జరిగింది. దానికి వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్తున్నాము మా సేవలను గుర్తించిన వాళ్ళకి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కోవిడ్ విషయంలోకి వస్తే మనం పేద ప్రజల గురించి ఆలోచించి వాళ్ళని నిత్యావసరాల సరుకులు పంపించాం. ముఖ్యంగా నా డివిజన్లోకి వచ్చే వరకు మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితిలో ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకోలేరు, వాళ్ళ ఇళ్లలో నుంచి బయట. అలాంటి వాళ్ళని నా టీంతో నేను ఏం చేశానంటే వాళ్ళని సర్చ్ చేశాం. ముందు ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా నా సొంత ఎంతో నిత్యావసరాల సరుకులు నా పిల్లలతో స్వయంగా ఇంటికి ఎవరికి తెలియకుండా మళ్ళీ అది పబ్లిసిటీ లేకుండా అలా నేను నా డివిజన్ లో ప్రజలని కొంతవరకు కొద్దిగా నేను వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లి మరి ఇచ్చాము. గవర్నమెంట్ నుంచి కూడా ఫుల్ సపోర్ట్ తోటి ఒక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కూడా డబుల్ త్రిబుల్ రైస్ ప్లస్ 500 రూపీస్ ఇవ్వడం యాక్సెప్ట్ చెప్పాలండి ఈ విషయంలో గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే ఆ రోజు బయటికి వెళ్ళలేని డొక్కాడితే కానీ డొక్కాడని ఎంతో మంది చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఈ రోజు రేపు చేసుకుంటేనే ఈ రోజు రావాలి. వాళ్ళకి అట్లీస్ట్ వాళ్ళ గవర్నమెంట్కి వాళ్ళు సపోర్ట్ చేయడము, మనము నుంచి మనం చేయడము, మున్సిపల్ నుంచి మేయర్ గారు చేయడము, మంత్రి గారు ప్రతిరోజు ఏమైంది ఏం సంగతి ఎట్లా ఉంది అని చెప్పేసి రివ్యూ మీటింగ్లు పెట్టడము, దాన్ని మొత్తం మీద ఫస్ట్ ఎదుర్కొన్నామండి. లేదండి మా దాంట్లో ప్రాణ నష్టం మాత్రం ఏం లేదు, అందరూ రికవర్ అయ్యారు. ఫస్ట్ వేవ్ లో అయితే చాలా తొందరగా రికవర్ అయ్యారు. అధిక తక్కువ మోతాదులో కోవిడ్, కాకపోతే
అవి ముందు ముందు చూపుతో ఏం చేసామంటే శానిటైజర్ కానీ ఓకే బ్లీచింగ్ పౌడర్ కానీ అవన్నీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు మేము ముందుగా మేల్కొన్నాం. వారానికి ఒక రోజు ఖచ్చితంగా ప్రతి డోర్, ఓకే ప్రతి కాలనీ, ప్రతి గడప, సో మెయిన్ రోడ్ అంటే మొత్తం మీ డివిజన్లో ఉన్న అన్ని కాలనీలు ఎక్కడెక్కడ చెత్త ఉందో చెదారం ఉందో పిఎంసీ నుంచి అండి ఒక ప్రణాళికబద్ధంగా మీ డివిజన్ లో మాత్రం మొత్తం చేయించారు. మొత్తం చేయించాము. ప్రణాళిక పిఎంసీ అంటే మున్సిపాలిటీ అయినప్పటికీ మీ దగ్గర 1 వీక్ 8 days ఖచ్చితంగా వెహికల్ రావాల్సిందే. మా కాలనీలన్నీ తిరగాల్సిందే. ఫాగింగ్ మిషన్ కానీ శానిటైజర్ కానీ బ్లీచింగ్ కానీ ఓకే శానిటరీ వర్కర్స్ ముఖ్యంగా చెప్పాలంటే మేము చేసే ప్రతి పనిలో వాళ్ళ ప్రమేయం లేని కూడా కాదు, వాళ్ళు కూడా మాకు ప్రోత్సహించారు కాబట్టే మేము ఈ అవేర్నెస్ తీసుకురాగలిగాము. ప్రభుత్వ సంస్థలు పనిచేసే వాళ్ళందరూ మీకు బాగా తోడ్పడ్డారండి. వాళ్ళకి కూడా మేము మాస్కులు కానీ శానిటైజర్ కానీ ఎప్పటికప్పుడు వాళ్ళకి అందిస్తూ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడ్డారా? వాళ్ళకి కరోనా లేదు, ఎవరు కూడా ఇబ్బంది. సో ఇది ఇలాగ ఉండగా మూలిగే నక్క మీద తాటి పంట ఆలిపడ్డట్టు వరదలు కూడా వచ్చినాయి చాలా. సో మీకు ఎక్కువ ప్రభావం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మీ యొక్క 5వ డివిజన్లో. అక్కడో ఉప్పల్ నుంచి వచ్చేటటువంటి వరద అంతా మీకే. సో మీ స్వాతి గారు మీ యొక్క డివిజన్లో ఆ ప్రభావం ఎలా ఉంది? అసలు మన రాష్ట్రము మన తాతలు ముత్తాతలు కూడా చూడని పరిస్థితిని మనం చూసాము. 100 ఏళ్ల కింద వచ్చినది మళ్ళీ ఈ విపత్తుని ఎక్కడో టీవీలో చూసాం కానీ మనం లైవ్ లో మనం చూస్తామని కలలో కూడా అనుకోలేదు. ప్రళయం అంటే ఇంతవరకు అది కళ్ళారా చూసాము. గత 2020 అక్టోబర్ 13th రోజు మర్చిపోలేని మా జీవితంలో మేము మర్చిపోని రోజు. ఆ రోజు అర్ధరాత్రి వర్షం కురుస్తూనే ఉంది. నైట్ 3 o'clock కట్ట తెగి 12-12:30 అట్లా ప్రభావం అనేది ఎక్కువైపోయింది. అసలు చెప్పాలంటే ఘోరమైన పరిస్థితిని మేము ఎదుర్కొన్నామండి. నిజంగా 92% నా డివిజన్ పూర్తిగా వారం రోజులు నీట మునిగిపోయింది. 92%. అంటే పైనుంచి వచ్చే చెరువులు ఉప్పల్ గానీ మన చెనగ చెరువులు ఇవన్నీ గానీ ఈ చిన్న మన చెరువులోకి వచ్చి ఇక్కడ నుంచి కాలువలోకి పడడం జరిగింది. 26 వార్డులతో కలిపి బోడుప్పల్ కార్పొరేషన్ అటు కాపురాల నుంచి కూడా కొన్ని ప్రాంతాలకి జువాలజీ త్రూ నా డివిజన్ లో ఉన్న చెరువు మాత్రమే స్లోప్ చూపిస్తుంది అనమాట. ఇది స్టామ్ వాటర్ మనం బయటికి తీసుకెళ్ళడానికి వేసిన సర్వేలో టీవీ ముందు కూర్చుంటే తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆ రోజు తెలుస్తుంది అనమాట. ఇటు చెన్నై చల్లడం మీదకించి చర్లపల్లి మీదకించి వచ్చే చెరువులు, ఇటు మేడిపల్లి మీదకించి ఇటు మన బోడుప్పల్ పిజ్జాగూడ మీదకించి వచ్చే చెరువులు, ఇటు 2 ప్రవాహం వచ్చి పర్వతం చిన్న చెరువు పైన పడే వరకు కట్ట తెగిపోయింది. కట్ట తెగిపోయి మొత్తం కింద ఉన్న కాలనీలు 5 కాలనీలు కంప్లీట్ గా పూర్తిగా జలమయం అయిపోయినాయి. ఇండ్లలోని వస్తువులు కొట్టుకపోయినాయి. వారం రోజులు ప్రభావం అంటే అసలు మామూలు విషయం కాదండి. మనిషి కాదు, వెహికల్ కాదు, జేసీపీ సహాయంతో మాత్రమే వాళ్ళకి ఉదయం 7 గంటలకి పాలు, బ్రెడ్, టిఫిన్, మార్నింగ్ 12 o'clock రైస్, వెజిటేబుల్ రైస్, సాయంత్రం టమాటా రైస్, అట్లా 3 పూటల జేసీపీలో తోటి నా 30 మంది పిల్లలు, నా కార్యకర్తలు వాళ్ళ సాయంతో మేము దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. వరదలు కాసపోయింది, చూసే వరకు మొత్తం బురదలు, ఎటు చూసినా బురదలు. ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో నుంచి బయటకి 2 ట్రిప్పులు 3 ట్రిప్పుల వేస్టేజ్. ఒక సోఫా ఉంటది, ఒక్క రోజు కొన్ని నీళ్లు పడితేనే తడిచిపోతుంది. అది 10 రోజులు నీళ్ళలో తడిసి ఏం పనికి వస్తుంది? సోఫాలు, బెడ్స్, ఏ ఒక్క ఐటమ్ ఇంట్లో ఉన్న పాపం వాళ్ళు కష్ట శ్రమజీవులు అండి. కొందరు వాళ్ళ ఇంట్లో ఉన్న బియ్యం క్వింటాలు, 2 క్వింటాలు, 3 క్వింటాలు ముక్కబోయాయండి. మొత్తం తీసుకొచ్చి బయట వేస్తే ఒక 15 రోజులు 20 రోజులు శానిటరీ వర్కర్లతోటి స్పెషల్ టీముని పెట్టి ఒక 4 ట్రాక్టర్ కేవలం నా ఒక్క వార్డులోనే మెయిన్ గా 15-20 రోజులు తిప్పలు పడితే రోజు మా గుడ్ ఏంటంటే కొంచెము పోయిన వెంటనే వెండగాడుపులు స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి మేము ఎలాంటి బ్యాక్టీరియా పుట్టుతుందో, ఏం ఇంకా కొత్త ప్రజ్వలిస్తుందో అన్న భయపడిపోయి ఉన్నాం అనమాట. మెల్లమెల్లగా 15-20 రోజులలో ఒక్కొక్క కాలనీ మొత్తం కంప్లీట్గా పొడిగా చేసేసి మొత్తం బ్లీచింగ్ పౌడర్ శానిటైజ్ చేయించడం వల్ల కొంచెంలో కొంచెం రికవరీ. ఆస్తి నష్టం వాటిల్లింది కానీ ప్రాణ నష్టం జరగకుండా మాత్రం జాగ్రత్త పడ్డాము. ఆ రోజు అర్ధరాత్రి 3 గంటలకి వరదలు, వాటర్ ఇలా వస్తుంటే బిల్డింగ్ పైనకి వచ్చి అర్ధనాదాలు, అసలు ఘోరమైన పరిస్థితిని మా డివిజన్ 4 జేసీపీలు
వార్డులో 24 hours 4 జేసీపీలు 8 జేసీపీలు మినిమం ఇక్కడ నా వార్డులో. పిల్లలు మొత్తము ప్రతి జేసీపీ కమిషనర్ గారు కానీ, మేయర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, మంత్రి గారు 3 సార్లు, కలెక్టర్ గారు 2 సార్లు వచ్చిండ్రు, జడ్పీ చైర్మన్ గారు వచ్చారు, లాస్ట్కి కేటీఆర్ కూడా వచ్చాడు. రాక తప్పలేదు. ప్రజల పరిస్థితి అలాగ ఉన్నాయి. ఆయన టీవీలో చూసుకొని తెలుసుకొని వచ్చిండు. కేటీఆర్ కూడా స్వయాన ఆయన సిబ్బందితో సహా మొత్తం తీసుకొని వచ్చి మీకు ఖచ్చితంగా మీరు మీ ప్రపోజల్ పెట్టండి, స్టామ్ వాటర్ మొత్తం కంప్లీట్గా మూసీలోకి పోయిగా ప్రణాళికబద్ధంగా మీరు ఏర్పాటు చేయండి, నేను దగ్గరుండి నేను బిల్ పాస్ చేస్తాను, నా డబ్బులు ఎంత అయినా పర్వాలేదు, మళ్ళీ ఒకసారి జరిగిన డ్యామేజ్ ఇంకోసారి జరగకుండా చూద్దాం. కేటీఆర్ గారు మంత్రి గారు హామీ ఇచ్చి మనము చేసామండి. సో 10,000 రూపాయలు ఎలా చేశారు? ఇది నిజంగా చెప్పుకోవాలంటే మన కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. ఎందుకంటే ఎంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొన్నామంటే అసలు ఎక్కడ తోచని పరిస్థితిలో ఉన్నాం మా డివిజన్ ప్రజలు. కొంతమంది ఫ్యామిలీస్ని అయితే తీసుకొచ్చి అరోరా కాలేజ్లో కొన్ని రోజులు ఉంచడం జరిగిందండి. 6 రోజులు షెల్టర్ వాళ్ళకి 6 రోజులు అరోరా కాలేజ్ మొత్తం రిసీవ్ చేసుకొని వాళ్ళకి అక్కడే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అన్న పానీయాలు కంప్లీట్ గా నీకు కాలేజ్ లోనే పెట్టాను. శబరి గార్డెన్ లో ఒక 2 days తర్వాత ఫ్రీ అయిపోయింది, అందులో కొందరు పెట్టాను. మొత్తం పెట్టి చేసిన తర్వాత మెల్లమెల్లగా రికవర్ అవుతున్న టైంలో నవంబర్ 23 తారీఖు రోజు 22 వాళ్ళకేమో ఫస్ట్ నుంచే వస్తున్నాయి, మాకేం పోలేని పరిస్థితిలో ఆఫీసర్స్ వచ్చినా డబ్బులు పంచలేని పరిస్థితి, బురద. ఇంకా అత్యధిక మొత్తంలో మన వార్డులోనే ఎక్కువ 800-900 మంది కుటుంబాలకి కూడా మనము 10,000 వాళ్ళకి ఇచ్చే 10,000 పెద్ద గొప్ప విషయం కాదు, కానీ అట్లీస్ట్ కొంచెంలో కొంచెం వాళ్ళ మొక్కలలో వెలుగులన్నిటికీ తేరుకునే విధంగా కొంచెంలో కొంచెం ఆలోచన నిజంగా చాలా అద్భుతమైందండి. ఇంటికి 10,000 చొప్పున 900 పై చిల్లుకు పెద్ద మొత్తంలో మన వార్డులోనే చేసాము. దాని నుంచి తేరుకుంటే అంటే ఇంకా ప్రణాళిక ఎలా చేశారు మరి మళ్ళీ రాబోయే రోజులలో కూడా? ఇప్పుడు ఇంకా అంత విపత్తును ఎదుర్కొని బయటపడ్డాం కాబట్టి మళ్ళీ అలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనే విధంగా తగు చర్యలు కూడా తీసుకుంటున్నామండి. చెరువులో నుంచి మూసీలోకి వెళ్ళే కాలువని ఇంచుమించు ఒక 15 రోజుల నుంచి రిపేర్ చేస్తున్నాం. మూసీకి చిన్న కాలువ ఉంది, 25-30 సంవత్సరాలు మేము పుట్టినప్పటి నుంచి కూడా క్లీన్ చేసిన దాఖలు లేవు. దాన్ని ఇటాచి పెట్టి ఇంచుమించు ఒక 8 రోజులు కాలువగడ్డ పైన ఉండి మొత్తము పొడికెత్తి తీసే పనులు మన కార్పొరేషన్ అవతల వరకు కూడా నడుస్తూనే ఉన్నాయి, వెళ్ళిపోయేలాగా ఈజీగా వెళ్ళిపోయేలాగా. ఎందుకంటే ఆ రోజు ఈ చెరువు కింద ఉన్న కాలనీలు అనేటివి అప్పుడు తుంగమడుగు లాంటివి ఉండే, ఫ్రీ ఆఫ్ వాటర్ అనేది ఎట్లాగో వచ్చింది ఎట్లాగో పోయింది. ఇప్పుడు రాను రాను జనం పెరగడము, అవి ప్లాట్లు అంటే పట్ట ల్యాండ్స్ ఎక్కడేమీ లేకుండా కబ్జాలు కాకుండా అన్ని ల్యాండ్స్ ని ఇండ్లు కట్టడం వల్ల నీళ్ళు ఎక్కడ పోవాలనో తెలియని పరిస్థితి ఉండడం తోటి ఇప్పుడు ఉన్న దాంట్లో మనకి ఏదైతే సోర్సెస్ ఉందో ఆ సోర్సెస్ మాత్రం మనం ఇంచుమించు 1.5 month నుంచి రిపేర్ చేపిస్తూనే ఉన్నాం. ప్రతిరోజు అదే విషయంలో ముందుకెళ్తా ఉన్నాం. మనం రేపు వచ్చేదాన్ని సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కోవాలన్న తీసుకుంటానే ఉన్నాం. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ మన మీద పడింది. ఈసారి ప్రపంచ దేశాల కంటే కూడా భారతదేశం మీద ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. సో సెకండ్ వేలో ప్రాణ నష్టం కూడా అంటే మీరే అంతా కూడా బాగానే జరిగినట్టు కూడా తెలుస్తుంది కదా. సో ప్రభుత్వం ఫీవర్ సర్వే కూడా పెట్టింది, ఎలా ఉంది మరి మీ డివిజన్లో? నిజంగా కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన ఈ ఫీవర్ సర్వే అనేది కొంతవరకు నిజానికి కొంతవరకు కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగిందండి. మా డివిజన్ వరకు వస్తే ఫీవర్ సర్వే 3 సార్లు జరిగింది. 15 days ఒకసారి 3 సార్లు మొత్తం డివిజన్ సర్వే 5 రోజులు ప్రతి డోర్ టు డోర్ ఎంబడి పిల్లల్ని వేసుకొని మేము వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఎందుకంటే ఇది ఎక్కడికక్కడే అంచాలి, పెరగకూడదు, స్ప్రెడ్ కాకూడదు. ఫీవర్ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఇమ్మీడియట్లీ కిట్స్ వాళ్ళకి అక్కడే ఇవ్వడము, మీకు ఏ విధమైన హెల్ప్ కావాలన్నా మేము చేస్తాము, మీకు ఫుడ్ కాడికి హాస్పిటల్ పాటు మేము కూడా ఇంటింటికి 5 days ప్రతి డోర్ టు డోర్. కొంతమంది భయపడ్డారంట, ఏమైనా వాస్తవం ఉంది అందులో? మేము వాళ్ళకి డేర్ ఇచ్చామండి, మీకు ఏ విధమైన సహాయ సహకారం ఉన్నా మేము 24 hours మీకు అవైలబుల్ ఉన్నాము, దీన్ని ఇక్కడితోటి అంతం చేయాలి, వచ్చిన దాన్ని మనం పెంచకుండా చూడాలి, మీకు ఇంట్లో ఫెసిలిటీస్ ఉంటే ఉండండి, లేకుంటే మళ్ళీ సెకండ్ టర్మ్ కూడా మళ్ళీ మేము ఐసోలేషన్ సెంటర్ ఓపెన్ చేసాము. అందులో ఉన్నది అక్కడికి కాకపోతే మంత్రి గారు మళ్ళీ వాళ్ళ మెడికల్ కాలేజ్లో కూడా
మళ్ళీ ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఏమన్నా సీరియస్ ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి పంపడము, నాచారం ఈఎస్ఐ కానీ గాంధీకి కానీ అన్ని ఫెసిలిటీస్ బాగా మంత్రి గారు ప్రత్యేక చొరవతోటి చూడడం. దాంట్లో ముఖ్యంగా మేయర్ పాత్ర పెద్దదండి ఇందులో. ప్రతి డివిజన్, ప్రతి వార్డు, ప్రతి రోజు ఎలా ఉంది, ఎంతమందికి ఉంది, ఏముంది చూడడము, ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడము, శానిటైజ్ చేయడము, బ్లీచింగ్ జల్లించడము, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు ఏర్పాటు చేయడము, జవాన్లను పెట్టేసేసినాము, పిల్లలతోటి వాళ్ళకు ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు పంపుతూ ప్రాణ నష్టం కూడా కొంచెం అయ్యింది. అంటే కొందరు పెద్ద మనుషులు ఉండడం, వాళ్ళకు అప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు ఉండడం వల్ల దీని నుంచి బయటపడే పరిస్థితి. మేము ప్రతిరోజు కూడా వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం, ఇదే మాకున్న మీడియా ద్వారా, సేఫ్ ఇంట్లోనే ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, మీకు ఏమైనా సహాయ సహకారం కావాలంటే మేము అందిస్తాము, మీ ప్రాణాలు ఫస్ట్ ముఖ్యము. ఒక్క వ్యక్తికి స్ప్రెడ్ అయిన వ్యక్తి గనక అతను చూసుకోకుండా అతను బయటికి వస్తే అతనితో 10 మందికి అంటుతుంది. మీరు ముఖ్యంగా మీ ప్రాణాలు మీరు కాపాడండి, పబ్లిక్ ప్రాణాలు కాపాడండి అనే నినాదంతో ముందుకు వెళ్ళామండి. మాకు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా త్రూ ఫేస్బుక్స్, మా గ్రూప్స్ చాలా ఉంది, బాగా వాడామండి. ఎంతసేపు ఉన్నా ఎవరికైనా ఇబ్బంది వస్తే మాత్రం వాళ్ళని హక్కున చేర్చుకునే విధంగానే చేసాము. సో ఈ పాండమిక్ సీజన్ ఇలా ఉండగా సో మీ ప్రభుత్వం పథకాలు అంటే పెళ్ళిళ్ళు చేసుకోవటం కానీ ఏదైనా అంటే ఏదైనా సీజనల్గా జరిగేటటువంటి అంశాలు, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, షాదీ ముబారక్, ఈ పథకాలు ఎలా తీసుకెళ్ళారు? కోవిడ్ మహమ్మారి ఎంత పీడించిన పథకాలు మాత్రము అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం ఉన్నాము. ముందుండి వాళ్ళకి 20 మంది 40 మంది చొప్పున పెళ్ళిళ్ళు అంటే కూడా దగ్గరుండి కూడా వాళ్ళకు చేసుకుని, ఎందుకంటే ఉన్న వాళ్ళు ఇంకో డేట్ చేంజ్ చేసుకుంటారు, ఇంకో దగ్గర చేసుకుంటారు, లేని వాళ్ళకు ఇక్కడ అక్కడ సమకూర్చుకున్నది ఏదో షాదీఖాన్ బుక్ చేసుకున్నవాడు అతను డబ్బులు ఇవ్వకుండా క్యాన్సిల్ కాకుండా వాళ్ళని ఏదో ఒకరితో చేసుకుని వాళ్ళకి చేసాము. దగ్గర ఉండి వాళ్ళకి ఏర్పాట్లు చేసాము, ఎంఆర్ఓ గారితో కూడా పర్మిషన్ ఇప్పించి. చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఎవరైతే అర్హులురో వాళ్ళ దగ్గరుండి వాళ్ళ పేపర్స్ అని సబ్మిట్ చేసి షాదీ ముబారక్ ద్వారా కానీ, కళ్యాణ లక్ష్మి ద్వారా కానీ ఇంచుమించు 1.5 year లోపల 20-25-30 చెక్కుల వరకు కేవలం నా డివిజన్ నుంచి ఇప్పించాము. ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఎవరికైతే ఇబ్బంది అయిందో వాళ్ళ బిల్స్ అన్ని తీసుకొని వస్తే కూడా మంత్రి గారి ద్వారా కానీ, మేయర్ గారి ద్వారా కానీ రిలీఫ్ ఫండ్ కూడా చేయించామండి. సో మరి డెవలప్మెంట్ విషయం ఎలా ఉంది? డెవలప్మెంట్ విషయానికి వస్తే అండి, మా వార్డు మొత్తం నీట మునిగిపోయే ప్రాంతము. మేము గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు 17 నెలల చిల్లర అవుతుందండి చేంజ్. ఒక్క గవర్నమెంట్ స్కూల్కి 70 లక్షల రూపాయల వ్యయంతో కొత్త గవర్నమెంట్ స్కూల్ కేవలం గవర్నమెంట్ స్కూల్ 70 లక్షల వ్యయంతో ఒక మన మింట్ కాంపౌండ్ నుంచే మనకు వాళ్ళు డొనర్స్ చేసి మంత్రి గారు పంపించారు అన్నమాట. డొనర్స్తో ఒక గవర్నమెంట్ స్కూల్ 35 లక్షలు 40 లక్షలతోటి ఎస్సీ గ్రేవార్డ్ మన వార్డులోనే ఉంది, 40 లక్షలతోటి గ్రేవార్డ్. కాలనీలో ఉన్న మ్యాక్సిమం అన్ని పార్కులు డెవలప్ చేస్తూనే ఉన్నాం, సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఎక్కడికక్కడ ఏది అవసరం ఉందో చాలా వరకు రోడ్స్, డ్రైనేజెస్ అన్ని డ్యామేజ్ అయ్యాయి. గత జరిగిన కౌన్సిల్ మీటింగ్లో నేను ఈ ప్రపోజల్ తీసుకొచ్చినప్పుడు మన మంత్రి గారు కూడా ఈ కౌన్సిల్ మీటింగ్లో పాల్గొన్నారు. నాది 92% నాది మొత్తం డ్యామేజ్ జరిగింది. ముందుగా నా అభివృద్ధి చెందాలి, ముందుగా అవన్నీ కూడా తొలగించాలి అనే నేను తీసుకొచ్చిన సందర్భంలో మంత్రి గారు కూడా ఇమీడియట్గా వాళ్ళు అత్యధికంగా ఎవరైతే ఎక్కువ డ్యామేజ్ అయ్యారో వాళ్ళకి కాస్త ఫండ్ అనేది కాస్త ఎక్కువగా రిలీజ్ చేసి తేరుకుంటారు అనే విధంగా కౌన్సిల్ మీటింగ్ లో తీర్మానించడం జరిగింది. పోయిన సంవత్సరం నుండి ఇప్పటికీ 2 కోట్ల పైచిలకు వర్కులు కంప్లీట్ అయిపోయాయి. మొన్న ఏప్రిల్ 15 తారీఖు జరిగిన కౌన్సిల్లో కూడా 1,80,00,000 ఫండ్ వరకు అంచెలంచెలుగా పెట్టుకుంటూ వస్తున్నాము. ఎటువంటి పబ్లిక్ కి ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా అభివృద్ధి విషయంలో మాత్రం వెనుకడగేయలేదు. ఖచ్చితంగా అభివృద్ధి విషయంలో మాత్రం నా డివిజన్ ప్రజలకి నేను ఒకటి చెప్పుకోగలుగుతాను, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా అభివృద్ధికి మాత్రం నేను ముందుంటాను. యాక్చువల్గా చెప్పాలంటే పబ్లిక్కి కావాల్సిన కొన్ని బేసిక్ నీడ్స్ ఉంటాయి. బేసిక్ నీడ్స్ అంటే ఏంటి? రోడ్స్, వాటర్, డ్రైనేజ్, స్ట్రీట్ లైట్స్.
వాళ్ళు మనని వాళ్ళని ఆశించేదే ఇవి వాళ్ళు. కాబట్టి అవి మేజర్గా అవి కాబట్టి ముఖ్యంగా వీటిపై దృష్టి సాధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్స్, డ్రైనేజెస్, వాటర్ సప్లై కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను చూసుకోగలుగుతున్నాను. ఇకపై కూడా చూసుకుంటానని నేను ఈ మీడియా ద్వారా నేను నా డివిజన్ ప్రజలకు తెలియజేస్తున్నాను. సో మరి వనాల విషయంలో కూడా కేసీఆర్ చాలా చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. చెట్లను పెంచండి, వాడ వీళ్ళు ఎక్కడుంటే ఇంటి ముందర కూడా. మరి మీ డివిజన్ ఎలా ఉంది ప్లాన్? మా డివిజన్లో కూడా చాలా బాగుందండి. మేము గెలిచిన నాటి నుంచి కూడా మేము ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నాము. కౌన్సిల్లో నుంచి తీర్మానం నుంచి దాంట్లో కూడా అత్యధిక నిధులు కూడా నీకు చెట్లకి పెంచడానికి, చెట్లు పెరగడానికి, వాటికి ఈ ఎండాకాలంలో కూడా వాటిని సంరక్షిస్తూ ఉన్నామండి. మాకు మూసీ బెల్ట్ బాగా ఎక్కువ ఉంది. మూసీ పక్కనున్న ప్రాంతం మొత్తము వనంలాగా తయారు చేయాలన్న కాన్సెప్ట్ తోటి చేస్తూ ఉన్నాము. రాను రోజులలో కూడా ప్రతి ఇంటికి కూడా మొక్కలు పంచడం జరిగింది. పూల మొక్కలు, ఇంట్లో కావాల్సిన పూల మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు ఏమో ఇంట్లోకి ఇచ్చాము. బయట పెట్టేయాల్సిన మేము కార్పొరేషన్ సిబ్బందితో మేము పెట్టించాము. మూసి ప్రవాహం అనేది మన పిఎంసికి పక్కనే ఉండడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని మనము ఎదుర్కోవాలంటే ట్రీ ప్లాంటేషన్ అనేది ముఖ్యం మనకి. సో దాన్ని బట్టి ఈ పిఎంసిలో ముఖ్యంగా ట్రీ ప్లాంటేషన్ అనేది ముఖ్య అంశంగా మేము తీసుకోవడం జరిగింది. అలాగే ఈ చెట్లు నాటడంలో ముఖ్య ప్రాధాన్యత కూడా మా మేయర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల మొక్క నాటడమే కాదు, దాన్ని పెంచడం కూడా ఒక బాధ్యతాయుతంగా తీసుకోవాలన్న అవేర్నెస్ పబ్లిక్లో అది తీసుకెళ్లడం జరిగింది. పబ్లిక్ కూడా ఇవాళ కాలనీలలో పెట్టిన చెట్లని వాళ్ళే సంరక్షించుకోవడం కూడా జరుగుతుంది. మా కమిషనర్ కూడా చాలా ముందు చూపు ఉందండి. ఈ యాదాద్రి ప్లాంటేషన్ ద్వారా 6 ఫీట్ల పై చిలుకు మొక్కల్ని, ఎందుకంటే చిన్న మొక్కలు పెట్టి పెంచాలంటే పెరగాలంటే టైం పడుతుంది కాబట్టి దానిలో వనమూలికలతో ఎక్కువగా వాటిని చేశాడండి. సుగంధంతో వచ్చే మొక్కలు ప్లస్ వనమూలికల మొక్కలు మొత్తం మనకు పిఎంసీ నానుకొని మొత్తం మోసిపోతుంది కాబట్టి మోసి పరివారం మొత్తం ఇలాంటి ప్లాంటేషన్ పెడితే ఔషధ మొక్కలు పెడతా ఉంటే మనకు ఆ స్మెల్ కానీ దాన్ని ఎదుర్కోవడానికి మనం ధీటుగా సిద్ధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. సో చివరిగా డెవలప్మెంట్ కూడా మాట్లాడుకున్నాం. మన థర్డ్ వే కూడా ఒకటి ప్రభావం చూపుతుంది కదా చిన్నపిల్లలకు. దాని గురించి మీ ప్రజలకు ఏం చెప్తారు స్వాతి గారు? నేను ఒకటే చెప్తానండి, మేము ఎంత చెప్పినా మీ సేఫ్టీ, మీ ప్రికాషన్స్, మీ జాగ్రత్త ఉంటే మేము ఏది చేసినా దానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చే థర్డ్ వేవ్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తగు చర్యలు అయితే తీసుకుంటుంది. వాటి సహకారంగా మనం కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ శాయశక్తుల ఇంట్లో ఉండే జాగ్రత్తలు తీసుకోవాలని. పిల్లలకు ఇప్పుడు థర్డ్ వేవ్ వస్తుంది, పిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అని తెలుసు. సో దాన్ని బట్టి తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ముఖ్యంగా వ్యాక్సినేషన్ అనేది ముఖ్యంగా తీసుకుంటే దీన్ని ఎదుర్కోగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ మాత్రం మేము చెప్పగలుగుతాము. సో దయచేసి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ తీసుకొని మీ పిల్లలను మీ బాధ్యతగా తీసుకొని వ్యాక్సినేషన్ తీసుకొని తగు జాగ్రత్తలు, బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకోవడం కానీ, శానిటైజర్ అప్లై చేసుకొని మళ్ళీ ఇంటికి రాగానే ఇంట్లోకి డైరెక్ట్ వెళ్ళకుండా ఫ్రెష్ అయ్యాకే, ఎందుకంటే పిల్లల విషయంలో మనం కేర్ తీసుకుంటే పిల్లలను మనం సేఫ్ చేయగలుగుతాం. ఎంత ప్రభుత్వాలు ఉన్నా, ఎంత లీడర్లు ఉన్నా, ఎంత ఎవరు ఏం చేసినా లోకల్కి వచ్చేవరకు, ఇంట్లోకి వచ్చేవరకు మనము మన పిల్లలు మన ఫ్యామిలీ అనేది జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబాలది. పౌరుల పైన కూడా ఇది బాగా ఉందండి. బయటకించి వచ్చేది బయటకించి చేస్తారు, మనం ఇంట్లోని వాళ్ళు ఇంట్లో కూడా జాగ్రత్తగా బయటకించి రాగానే కొంచెం శుభ్రత అన్నట్టు ఉండి శానిటైజర్ మాస్కులు వాడుతూ పిల్లలకు కొంచెం దూరంగా ఉండి వాళ్ళకి సేఫ్గా ఉంచి వీళ్ళు సేఫ్గా ఉండడం ప్రభుత్వాలు కోరుకునేదండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో చాలా చక్కటి ఇంటర్వ్యూ చేసాం మనం. మరి 5వ డివిజన్ నుంచి గెలిచినటువంటి బొడిగె స్వాతి కృష్ణగౌడ్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఎక్కువగా మరి తన యొక్క డివిజన్లోనే ఈ వరదల ప్రభావం ఉండటం, కానీ ముఖ్య గమనిక ఏంటంటే ఇక్కడ కోవిడ్ ప్రభావం చాలా తక్కువనే ఉందని చెప్పుకోవడం, వాళ్ళకి అవార్డు కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం. మరి వీళ్ళు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఇలాగనే ముందు తీసుకెళ్లాలని మరొక ఇంటర్వ్యూలో మరొకసారి ముచ్చటిద్దాం వారి చేత. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మీ సురేష్ దండ, ప్రత్యేకత కూడా మెడ్చల్.